డియర్ ఫ్రెండ్స్, జావా ఇన్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్లో ఇప్పుడు మనం 12th ట్యుటోరియల్లో ఉన్నాం. సో ఈ 12th ట్యుటోరియల్లో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేర్పించబోతున్నాను. సో ఏంటా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే, ఒక పనిని మనం మళ్ళీ చేయాల్సి వచ్చినప్పుడు ప్రోగ్రామింగ్లో ఎలా ఉంటుందంటే, ఆ పనిని మనం మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ ఉందనుకోండి, ఒక కోడ్ ఫర్ సంథింగ్ లైక్ సిస్టమ్. ప్రాక్టికల్గా చూస్తే ఇంకా చాలా చక్కగా అర్థమవుతుంది కదా. డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది హలో తెలుగు కంప్యూటర్ వరల్డ్. యాక్చువల్లీ ఇదేంటండి, ఒక కోడ్ ఇది. ఓకే, సో ఒక ప్రోగ్రామ్ అనుకోవచ్చు, ఒక కోడ్ అనుకోవచ్చు. ఇది కూడా ఒక సింపుల్ ఫంక్షన్ ఇది. ఓకే, సో మనం ఈ కోడ్ని మళ్ళీ రాయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 టైమ్స్ రాయాలనుకోండి. ఓకే, సో ఏం చేస్తాం, ఓకే 1 టైం అయింది, అండ్ సెకండ్ టైం 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇలా వచ్చేసింది. ఓకే, పర్వాలేదు, మనం రిజల్ట్ తీసుకున్నాం ఎలాగో అలాగా. ఒకవేళ మనం 100 టైమ్స్ ఇది ప్రింట్ చేయాలంటే చాలా కష్టం కదా. అండ్ రెండో విషయం ఏంటంటే, ఇదంతా కోడ్ని మళ్ళీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కంప్యూటర్తో ఎప్పుడు కానీ స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎందుకంటే కంప్యూటర్ అనేది యాక్చువల్గా కంప్యూటర్ తయారయ్యింది అందుకు. ఓకే, అంటే ఫాస్ట్గా పనులను మనం చేసుకోవడానికి మనం కంప్యూటర్ని తయారు చేసుకోవడం జరిగింది. సో అదే వేలో ఇక్కడ మనం జావా ప్రోగ్రామింగ్లో ఎలా ఉంటుందంటే, వైల్ లూప్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే, ఈ యొక్క మళ్ళీ చేయాల్సిన పనులు ఏదైతే ఉన్నావో, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాల్సిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా చాలా ఈజీగా అక్కడ మనం చేసేస్తాం. సో అది ఎలాగో ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నాను. ఇప్పుడు మనం వైల్ లూప్ అనేది ఎలా చేస్తారో నేర్చుకుంటున్నాం. అయితే మనం వైల్ లూప్ని యూజ్ చేయడానికి ఫస్ట్ మనకు ఒక ఇంట్ వేరియబుల్ అనేది అవసరం. సో అది క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. ఓకే, ఇది ఎందుకు అనేది మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. జనరల్గా మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 లేదా ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఏదైనా తీసుకోవచ్చు, ఇక్కడ అదే ఉండాలని ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనం వైల్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, సో వైల్ తర్వాత ప్రాంథసిస్, ఆ తర్వాత కర్లీ బ్రేసెస్లో బాడీ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వైల్ అన్న తర్వాత ఈ ప్రాంథసిస్లో మనం ఏం చేస్తామంటే కండిషన్ అనేది రాస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైతే లూప్ చేయాలనుకుంటున్నామో, లూప్ చేయడం అంటే ఏంటంటే మళ్ళీ రాయడం. ఓకే, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడం ఆ కోడ్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ హలో తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఇందాక రాసుకున్నదే మళ్ళీ రాసుకుందాం. ఓకే, హలో కంప్యూటర్ వరల్డ్. ఓకే, నో ప్రాబ్లం, తెలుగు కంప్యూటర్ వరల్డే రాద్దాం ఎందుకు. ఓకే, హలో తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది మనం రాసేసాం. సో ఈ కోడ్ని మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలి, ఇందాకలాగా 10 టైమ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇంటిజర్ అనేది మనం తీసుకోవడం జరిగింది, అంటే ఇంట్ వేరియబుల్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో మనకు 10 టైమ్స్ రావాలంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10 అని చెప్పేసి ఇక్కడ కండిషన్ పెట్టేయండి మీరు. ఓకే, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10 అంటే 0 నుంచి కౌంట్ చేసినప్పుడు 10 కంటే తక్కువ అంటే 9 కదండి. సో 0ని యాడ్ చేసుకుంటే అప్పుడు 10 టైమ్స్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ
ఇక్కడ వరకు యాక్చువల్లీ వైల్ అనేది అయిపోయింది. కానీ ఇక్కడ మీరు ఎక్స్ ప్లస్ ప్లస్ అనేది యాడ్ చేయాలి. ఓకే, ఇది యాడ్ చేయకపోతే ఇంకా ఈ కోడ్ ప్రింట్ అవుతూనే ఉంటుంది, ఎప్పటికీ ఆగిపోదు ఇంకా. ఎందుకంటే చూడండి, ఒకవేళ ఇది లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ వైల్ లూప్ ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది కండిషన్ని. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10. ఓకే, అవునా కాదా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10 కరెక్టే. సో ప్రింట్ దిస్. ఓకే, సో ఇది కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ చెక్ చేస్తుంది, మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ 10 కంటే తక్కువే. సో ఈ విధంగా వెళ్తూ ఉంటే అది ఎండ్లెస్గా ఉంటుందన్నమాట. సో దానికోసం మనం ఎక్స్ ప్లస్ ప్లస్ అనేది యాడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, సో ఫస్ట్ టైం కండిషన్ని చెక్ చేసినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ప్రింట్ చేసేయి. ఆ తర్వాత ఎక్స్ ప్లస్ ప్లస్ అనడం వల్ల ఎక్స్కి ఒకటి కలిపేస్తుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో అప్పుడు ప్రింట్ చేసేయి. ఆ తర్వాత మళ్ళీ ఒకటి కలిపేసింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ విధంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 వరకు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 వరకు ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది, అక్కడతో బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే 10 వరకు వెళ్ళదు. 10 ఈజ్ నాట్ లెస్ దాన్ 10 అవుతుంది కదా, అవునా కదా? 10 కంటే తక్కువ అవుతుందా అండి? అవ్వదు. సో అందుకని 9 వరకు కౌంట్ చేసేసి అది వదిలేస్తుంది. సో 0 అనేది ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ మనకు 10 టైమ్స్ అనేది ఇది ప్రింట్ అవుతుంది. ఒక్కసారి చూద్దాం. ఇది కొంచెం ఇలా అడ్జస్ట్ చేస్తాను మీకు కనిపించడం కోసం. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను చూడండి. సో 1 2 3 4 సారీ 5 6 7 8 9 10 ఎగ్జాక్ట్గా ఇది ప్రింట్ అయిపోవడం జరిగింది. ఒకవేళ మీకు సీరియల్ నెంబర్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఎక్స్ ఉంది కదండి. సో ఏం చేయండి అంటే ఇక్కడ ఎక్స్ని యాడ్ చేయండి. ఓకే, ఎక్స్ వేరియబుల్ కదా. సో ఈ విధంగా ఇక్కడ డబుల్ కోట్స్లో మనం స్ట్రింగ్ని ఉంచాలి. వేరియబుల్ ఏదైనా ఉంటే దానికి కోట్స్ అనేవి పెట్టకూడదు, అంటే ఈ డబుల్ కొటేషన్ మార్క్స్ అనేవి పెట్టకూడదు. అసలు ఎనీ కొటేషన్ మార్క్స్ యూజ్ చేయకూడదు మనం. ఓకే, సో ఇక్కడ కొంత స్పేస్ అనేది అవసరం మనకు స్టార్టింగ్లో. ఓకే, నంబర్ తర్వాత. సో ఇప్పుడు చూడండి 0 1 2 3 ఇలా 9 వరకు, అంటే ఇవి మొత్తం 10 అవుతాయి, అవునా కదా? సో ఈ విధంగా మనం 100 టైమ్స్ అయినా సరే ప్రింట్ చేసుకోవచ్చు. మీరు చూడండి, 100 అన్న ఒక అంకె మార్చగానే మీకు ఇది 100 టైమ్స్ అయిపోతుంది. చూడండి, 100 టైమ్స్ ఇది ప్రింట్ అయిపోవడం జరిగింది చూడండి. సో ఈ విధంగా మనం 100 టైమ్స్ ఏంటి, 1000 టైమ్స్ అయినా 1 crore టైమ్స్ అయినా కూడా మనం ఈ విధంగా ఒక యాక్షన్ని లూప్ చేయవచ్చు. యాక్షన్ అంటే ఇక్కడ ఫంక్షన్, ఫంక్షన్ అంటే ఒక కోడ్. ఓకే, సో ఇలా ఏదైనా సరే మనం మళ్ళీ మళ్ళీ చేయాల్సిన సందర్భంలో ఈ విధంగా చాలా ఈజీగా ఒక ఇంట్ వేరియబుల్ అలాగే వైల్ అనేటువంటి ఈ చిన్న మెథడ్తో చూడండి, మనం ఒకేసారి రాసాం, ఇక్కడ 100 సార్లు అడిగితే 100 సార్లు ప్రింట్ చేసేసింది మనకు. చూసారా? సో ప్రింటింగ్ ఆప్షన్స్లో మనకు ఎలా ఉంటుందంటే ఈ వైల్ లూప్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అర్థమైంది కదండి? ఇక్కడ మనం యాక్చువల్లీ ఇందాక మా ప్రాసెస్లో ఏం చేసాం, 10 టైమ్స్ కావాలంటే ఇది కాపీ చేసుకొని 10 టైమ్స్ ఇది మనం రాసుకోవడం జరిగింది. ఏది కోడ్. ఓకే, ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకున్నామో అది 10 టైమ్స్ ప్రింట్ చేసాం. మరి 100 టైమ్స్ని మనం చేయాలనుకుంటే మళ్ళీ 100 టైమ్స్ దాన్ని రాసుకోవాల్సి ఉంటుంది. చాలా పెద్ద కోడ్ అవుతుంది, అంటే మీ ప్రోగ్రామ్ యొక్క సైజ్ పెరుగుతుంది, కానీ రిజల్ట్ మాత్రం అంతే ఉంటుంది. సో అలాంటి టైంలో అంటే మనం ప్రతిసారి ఒకవేళ 1000 టైమ్స్ అయితే చేయగలుగుతారా? ఇక్కడ మీరు 1000 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటే కేవలం ఒక 0 యాడ్ చేస్తే చాలు. చూడండి, ఇది 1000 టైమ్స్ ఇక్కడ ప్రింట్ చేసేస్తుంది, నో ప్రాబ్లం ఎట్ ఆల్. చూడండి, ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ అంతే. మీరు రన్ చేయడమే ఆలస్యం, ఇక్కడ 1000 టైమ్స్ అది ప్రింట్ అయిపోయింది. కానీ మీరు చేసిన చేంజ్ ఏంటండి, ఇక్కడ కేవలం ఒక 0 మాత్రం యాడ్ చేశారు అంతే. ఓకేనా? సో ఈ విధంగా మనం చేయవచ్చు. మరొక విషయం ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఇదివరకు నేర్చుకున్న విషయాలను ఎప్పుడు కానీ మనం మర్చిపోకూడదు. ఓకే, సో అండ్ ఇక్కడ సీరియల్ నంబర్ చూడండి, ఇది ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్, ఇప్పుడు ప్రింట్ చేయండి.
సో చూడండి, సో ఇలా తీసుకోవడం ద్వారా మీకు 0 అనేది ప్రింట్ అవ్వకుండా సీరియల్ నంబర్ వచ్చేస్తుంది. కానీ మీరు ఇది 2 టైమ్స్ తీసుకున్నారనుకోండి, ఏమవుతుందంటే 2 టైమ్స్ అనేది తీసుకుంటే ఇక్కడ చూడండి ఏమైంది, రెండింటిని వదిలేసింది. ఓకే, ఇక్కడ ఒకవేళ మీరు ఇక్కడ ప్లస్ ప్లస్ యూజ్ చేశారంటే ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ప్లస్ యూజ్ చేస్తే అదే జరుగుతుంది, మధ్యలో ఒక అంకెని వదిలేస్తుంది. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, అర్థమవుతుంది మీకు. సో దాని అర్థం ఏంటంటే నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు 2 సార్లు మీరు ఎక్స్ ప్లస్ ప్లస్ని యూజ్ చేస్తే దాని అర్థం ఏంటండి అంటే ఎక్స్ ప్లస్ ప్లస్ ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఎక్స్కి 1 కలుపు, ఎక్స్కి 1 కలుపు, అంటే ఎక్స్కి 2 కలుపు అనేటువంటి అర్థం వస్తుంది. సో ఎక్స్కి 2 కలుపుతూ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్కి 2 కలపాలనుకుంటే ఏం చేస్తామండి, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇదే మెథడ్ని మనం నేర్చుకోవడం జరిగింది, మర్చిపోకూడదు విషయాలను. సో చూసారా, సారీ ఇక్కడ ఎక్స్ అనేది ప్రింట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. ఓకే, సో ఇలా అన్నమాట. 0 తర్వాత 1 ఉంటుంది కానీ 2కి వెళ్ళిపోయింది, ఎందుకంటే 2 కలుపుతూ వెళ్తుంది. ఓకే, సో అలాంటప్పుడు మనకు 2 కలుపుతూ వెళ్తున్నప్పుడు 10ని చేరుకోవడానికి 8 వరకే ఉంటుంది, ఎందుకంటే 8 తర్వాత మళ్ళీ 2 కలిపితే ఏమవుతుంది, 10 అవుతుంది. 10 ఈజ్ నాట్ లెస్ దాన్ 2 అనమాట. సో ఈ విధంగా కూడా మనం అది జంప్ చేస్తూ ప్రింట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో మీరు సీరియల్ నంబర్ని యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఏం చేయండి అంటే ఎక్స్ ప్లస్ ప్లస్ అనేది ముందు యూజ్ చేయండి. ఓకే, ఎక్స్ ప్లస్ ప్లస్ ముందు యూజ్ చేయడం ద్వారా మనకు అది 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. కానీ సీరియల్ నంబర్ ఇక్కడ 0 అనేది కాకుండా 1 అనేది వస్తుంది, ఎందుకంటే 0 అనేది సీరియల్ నంబర్గా మనం యూజ్ చేయం జనరల్గా, అవునా కదా. సో ఆ విధంగా మనకు హెల్ప్ అవడం కోసం ముందు ఎక్స్ ప్లస్ ప్లస్ అని ఉంచేసుకుంటే ఈ విధంగా మనం దాంతో పాటుగా ప్రింట్ చేసుకునే వీల్ అనేది మనకు ఉంటుంది అనమాట. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, సో కొంచెం ప్రాక్టీస్ చేయండి మీకు అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని నేర్పించబోతున్నాను. అంటే ఏంటంటే నేను ఇదివరకు చెప్పాను మీకు ఏమనంటే ఓన్లీ మనం టైప్ చేసుకొని మనమే ప్రింట్ చేసుకోవడం కాకుండా ఏం చేద్దామంటే యూజర్కి కూడా చాయిస్ ఇద్దాం. దానివల్ల ఏమవుతుంది, మన ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది. ఓకే, ఓన్లీ మీరు రాసిన ప్రోగ్రామ్ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవడమే కాకుండా దాన్ని యూజర్ యూజ్ చేసుకునే విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాస్తే అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక ప్రోగ్రామ్ ఒక కంప్లీట్ సాఫ్ట్వేర్ లాగా కనిపిస్తుంది, అవునా కదా. సో ఎక్స్ అనేది వేరియబుల్ని మనం ఏం చేద్దాం, యూజర్కి ఇచ్చేద్దాం. ఓకే, అంటే యూజర్ ఎన్నిసార్లు ప్రింట్ చేయాలో ఆ చాయిస్ని యూజర్కి ఇచ్చేద్దాం. ఓకే, సో ఆ చాయిస్ మనం యూజర్కి ఇవ్వాలంటే ఏం చేయాలండి అంటే మరొక ఇంట్ వేరియబుల్ని తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అది ఏంటి అంటే వై అనుకోండి. ఓకే, సో అది వై. సో ఆ వైని మనం ఎలా తీసుకోవాలి, యూజర్ చాయిస్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ స్కానర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ java.util.scanner. ఓకే, java.util స్కానర్. సో స్కానర్ అనేది తీసుకున్నాం. ఇక్కడ మళ్ళీ మనం స్కానర్ వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటాం. ఏ విధంగా, స్కానర్ ఇన్పుట్ అనుకోండి, ఇదివరకు మనం తీసుకున్న విధంగా ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ప్రాంథసిస్, దీంట్లో ఏంటండి న్యూ స్కానర్లో system.in. ఓకే, సో ఈ విధంగా మనం స్కానర్ని తీసుకున్నాం. అయితే ఇక్కడ ఏం చేయాలండి అంటే ఇక్కడ వై ఉంది కదండి, వైకి స్కానర్ని అసైన్ చేయండి. సో ఇన్పుట్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, ఇన్పుట్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే వైలో మనం స్కానర్ ద్వారా తీసుకునేది ఏంటండి, ఇంట్. ఓకే, ఇది ఇంట్ కాబట్టి ఇంట్ మాత్రమే తీసుకోగలుగుతాం మనం, అవునా కదా. అండ్ ఇక్కడ చూడండి వై అనేది మనం యూజర్ చాయిస్కి వదిలేసాం. సో
ఇక్కడ y పెట్టేసేయండి. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే మనం వైని ప్రింట్ చేసినాక ఆ తర్వాత ఏం చేస్తామండి, ఆ తర్వాత ఐ మీన్ వై నుంచి మనం ఆ యూజర్ యొక్క చాయిస్ని తీసుకుంటాం. అంటే ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి ఈ కోడ్ని అనేది యూజర్ నుంచి తీసేసుకొని ఆ తర్వాత మనం దాన్ని అన్నిసార్లు ప్రింట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు చూడండి మీకు ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఐ మీన్ ఇక్కడ ఒక ప్రాంప్టింగ్ అనేది పెడతాం కదా మనం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్లో ఎంటర్ ఎనీ నంబర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. ఓకే, ఎంటర్ ఎనీ నమ్. సో యూజర్ ఎంత నంబర్ అయితే ఎంటర్ చేస్తాడో ఆ ప్రకారంగా ఇది ప్రింట్ అయిపోవాలన్నమాట. ఓకే, సో అది మన యొక్క కండిషన్ అండ్ మన సాఫ్ట్వేర్ యొక్క ఉద్దేశం. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే మీకు ఎక్స్ అనేది ఒక ఇంట్ వాల్యూ తీసుకున్నాం మనం. సో ఇక్కడ యూజర్ ఒకవేళ y ఈజ్ ఈక్వల్ టు 10, యూజర్ 10 ఎంటర్ చేస్తే అది 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. అతను ఎంత ఎంటర్ చేస్తే అన్ని సార్లు అది ప్రింట్ అయిపోవాలన్నమాట. ఓకే, విత్ సీరియల్ నంబర్ 1తో స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే మనం x++ అనేది ముందు వాడాం. ఓకే, సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది అయినా కూడా ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఎంటర్ ఎనీ నంబర్ అని చెప్పేసి అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఎంటర్ చేశాను అనుకోండి. సో అది 5 టైమ్స్ ప్రింట్ అయింది. చూసారా, మ్యాజిక్ లాగా ఉంది కదా. సో యూజర్కి చాయిస్ ఇవ్వడం, మనం ప్రతి ప్రోగ్రాంలోనూ అలాంటి ఒక చాయిస్ అనేది యూజర్కి వదిలేస్తే ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఒకటి తయారు చేశారనుకోండి, ఎనీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ మీరు రాశారు. ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ మనం రాసామంటే దాని ఉద్దేశం దాదాపుగా యూజర్కి ఉపయోగపడేలా ఉండాలి. అంటే మనం ఎవరికో ఒకరికి దాన్ని యూజ్ చేసుకునేలా డిజైన్ చేసేస్తాం. సో వాళ్ళకు ఆ ఆప్షన్ ఇవ్వనప్పుడు మనం ఇంకా ఏం చేస్తామండి, మనమే యూజ్ చేసుకోవడానికి కాదు కదా ఎనీ సాఫ్ట్వేర్. ఓకే, ఇప్పుడు ఇది ఒక సాఫ్ట్వేర్ అండి, ఎక్లిప్స్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం, దీన్ని ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు యూజ్ చేయట్లేదు కదా, వాళ్ళు యూజ్ చేయడం కోసం అది వేరే విషయం. కానీ ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఎలా తయారైంది అనేది ఈ కోడింగ్ ద్వారా ఉంది. కానీ అతను ఆప్షన్స్ ఎవరికి ఇచ్చారు, ఇక్కడ ఎంటర్ చేసుకోండి, ఇక్కడ రిజల్ట్ చూసుకోండి అని మనకు చాయిస్ ఇచ్చేశారు. సో అలాంటి చాయిస్ మనం యూజర్కి ఇచ్చినప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్గా ఒక ప్రోగ్రామర్ అవుతాం. ఓకే, సో అది మైండ్లో ఉంచుకోండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఎంటర్ ఎనీ నంబర్ అని చెప్పేసి మనకు ప్రాంప్టింగ్లో వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 12 అనేది ఎంటర్ చేస్తే 12 టైమ్స్ అది ప్రింట్ అయిపోవాలి. చూడండి 1 2 3 4 12 వరకు ఉంది, అవునా కదా. అండ్ ఇక్కడ x++ అనేది మనం ముందు చూసిన విధంగా ఒకవేళ మీరు తర్వాత ఎంటర్ చేస్తే, ఓకే, ఇక్కడ తర్వాత ఎంటర్ చేస్తే 0 తోటే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఎంటర్ ఎనీ నంబర్ 5 అనుకుంటే 0 to 4 ఇలా ప్రింట్ అయింది, అంతే తేడా. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్స్ని యూజ్ చేయవచ్చు అనమాట. ఓకే, సో x++ అనేది ముందు రాసుకోవడం ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏదంటే, ఇక్కడ ఎక్స్ని మనం ప్రింట్ చేస్తున్నప్పుడు సీరియల్ నంబర్ లాగా ఉపయోగించుకుంటున్నప్పుడు x++ అనేది మనం ముందు ఉంచుకుంటే కనుక అది మనకు పర్ఫెక్ట్గా పనిచేయడం అనేది జరుగుతుంది, అంతే తేడా, ఏం లేదు. ఇక్కడ చూడండి, ఒకవేళ మనం 5 టైమ్స్ అన్నప్పుడు 1 to 5 అనేది ఇది వచ్చేస్తుంది, అంతే తేడా, వేరే ఏం లేదు. ఓకే, కానీ మనకు రిజల్ట్ అనేది ముఖ్యం అనమాట, మనకు రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో మనం x++ని 2 టైమ్స్ యూజ్ చేశారంటే మీరు కౌంట్ అంటే ఐ మీన్ మర్చిపోయి మీరు 2 టైమ్స్ యూజ్ చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు +2 అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి, 5 అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, మధ్యలో ఒకటి జంప్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్కి x++ అనడం వల్ల 2 కలుపుతూ వెళ్తుంది అనమాట. ఓకే, సో 2 కలపడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రింట్ అయ్యేటప్పుడు మీకు x వాల్యూ 1 ఉందనుకోండి, ఆ తర్వాత x వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది, ఎందుకంటే 2 కలపాలి కదా మనం. సో ఆ విధంగా మనకు జంప్ అయిపోతుంది. కాబట్టి ముందైనా వాడండి, వెనకైనా వాడండి, కానీ 2 సార్లు వాడితే ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు x+2 అనే అర్థం వస్తుంది. ఓకే, అది నేను చెప్పదలుచుకుంది. సో ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, మీకు
ఈజీగా అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక, నేను ఏదైనా మిస్ చేస్తే గనక మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను డెఫినిట్‌గా దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినిట్‌గా లైక్ చేస్తే మీకు మరిన్ని మంచి మంచి ట్యుటోరియల్స్ నేను అందించే ప్రయత్నం చేస్తాను. సో ప్లీజ్ like my videos, please share my videos. Thanks for watching this video.